హలో. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సాయంత్రం పూట చల్లగాలికి అలా కూరగాయలు తీసుకొద్దామనేసి మేమైతే బయటకొచ్చామనమాట మా ఆయనతో కలిసి. ఆహ్, ఇక్కడేంటి అంటే ఎవ్రీ ట్యూస్‌డే అండ్ సాటర్‌డే అయితే ఇక్కడ సంత జరుగుతదనమాట. కూరగాయల సంత. సో, ఇంకా అక్కడ అయితే వాట్ నాట్ అండి ప్రతీదీ దొరుకుతాయనమాట. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకైతే ఇక్కడ ఇంకా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ తీసుకెళ్ళొచ్చనమాట ఇంటికి. అంటే ఓన్లీ కూరగాయలనే కాదు, ఫ్రూట్స్ దొరుకుతాయి, ఇంటికి కావాల్సిన ప్లాస్టిక్ సామాను ఉంటుంది కదండీ! అది కూడా దొరుకుతాయి. ఇంకా బౌల్‌లు కూడా కొన్ని కొన్ని అంటే చిన్న చిన్న వస్తువులైతే అమ్ముతూ ఉంటారనమాట. సో, అవి అమ్ముతారు. మసాలాలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు ప్రతీదీ ఉంటుంది. ఒక్కోదానికి ఒక్కో సెక్షన్ ఉంటుందనమాట. అట్లా ప్రతీదీ అమ్ముతారు. అండ్ ఇక్కడ బట్టలు కూడా తక్కువ బడ్జెట్‌లో వస్తాయండి. అంటే పిల్లలకి రెగ్యులర్‌గా డైలీ వేర్‌కి వేయడానికైతే చాలా బావుంటాయి. అప్పుడప్పుడు నేను ఆద్యారెడ్డి ఇక్కడ ఉన్నప్పుడైతే తీసుకునేదాన్ని అనమాట. అంటే పిల్లలకి నార్మల్‌గా డైలీ వేయడానికి అంత షాప్‌కెళ్ళి కాస్ట్‌లీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనకి దొరుకుతాయన్నమాట. సో, అట్లా డ్రెసెస్ ఉంటాయి అండ్ శారీస్ కూడా దొరుకుతాయి. కాకపోతే శారీస్ అంతగా బాగుండవన్నమాట. సో, అవి కూడా తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఇంకా చూస్తున్నారు కదా! అబ్బబ్బబ్బబ్బబ్బా! అస్సలు చూస్తుంటే పచ్చి కూరగాయలు చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుందనమాట. ఎందుకు అనంటే అక్కడ దుంపలు తిని తిని బోర్ కొట్టేసిందండి. సో, ఇంకా ఇక్కడ ఒక్కసారిగా గొంగూర చూడగానే అసలు నాకైతే వావ్! నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అసలు నాకిప్పుడు చెప్తుంటే కూడా. నిజంగా అండి గోంగూర పచ్చడి ఆహా! అసలు పల్లీలేసుకొని రోట్లో నూరుకొని వేడి వేడి అన్నంలో ఉల్లిపాయ కట్ చేసుకొని తింటే ఉంటుంది. ఆహా! భలే ఉంటుంది కదండీ! సో, ఇంక మేమైతే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ తీసుకున్న ఆకుకూరలైతే అవే అనమాట. గోంగూర తీసుకున్నాము. సో, ఇంకా పచ్చడి చేసుకొని తిందామనేసి ఇంక మా ఆయనైతే అట్లా ఒకసారి చూసేద్దాం అన్నీ ఫస్ట్ ఏంటి అంటే మేమేం చేస్తామంటే అంతా మార్కెట్ అంతా తిరిగి ఎక్కడ తక్కువగా ఉంటుంది అనేసి తెలుసుకొని తర్వాత అప్పుడు ఇంకా కొనడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో, మసాలాలు కూడా దొరుకుతాయి చూస్తున్నారు కదా! మేమైతే కూరగాయలు తీసుకొని ఇంకా మసాలాల దగ్గరికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇంట్లో మసాలాలు కూడా లేవు కాబట్టి అవి కొన్ని తీసుకున్నామన్నమాట. సో, ఇక్కడి వరకే ఇప్పుడు ఈ 1 మంత్‌కి సరిపోయేలాగా అవి కొన్ని అయితే అన్నీ తీసేసుకొని ఇంక ఇతనైతే ఈ అంకుల్ అయితే మా ఆయనకి తెలిసిన వాళ్ళనమాట. సో, ఏవి ఎక్కడ తీసుకున్నా సరే మసాలాలు మాత్రం ఈ అంకుల్ దగ్గరే తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా చూస్తున్నారు కదా! ఫ్రూట్స్ ఒక పక్కన అన్ని రోడ్‌కి అటువైపున ఉంటాయన్నమాట. అండ్ ఇటు లాస్ట్‌గా చూస్తున్నారు కదా! ఇటు కూడా ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ మిర్చి బజ్జీ బోండా ఆహా! చూస్తుంటేనే వేడి వేడిగా యమ్మీ యమ్మీగా అనిపించింది నాకైతే. ఇంకా వాటిని చూడగానే నోరూరి మా ఆయన అయితే